హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. యాప్లో ఈ మెటీరియల్ కేవలం 50కే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. థర్డ్ టు ఇంటర్మీడియట్ వరకు ఇందులో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. రవాణా వ్యవస్థ ప్రాధాన్యత 7th క్లాస్ 10th లెసన్. కీలక పదాలు: జాతీయ రహదారి నెంబర్ 44 ఈ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు తమిళం, కన్నడం, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ, సో మహారాష్ట్ర. మొత్తం 7 రాష్ట్రాల గుండా వెళ్తుంది. సరిహద్దు రోడ్లు అంటే అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లు. భారతదేశంలోని ప్రయాణికుల్లో రైళ్లలో ప్రయాణం చేసేవారు 1/5 వంతు ఉన్నారు. రైలు మార్గాలని ముఖ్యంగా వీటిని రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. బొగ్గు, ముడి ఇనుము, ఎరువులు, సిమెంటు మరియు ఆహార ధాన్యాలు. విశాఖపట్నం ఓడరేవు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 ఓడరేవుల్లో విశాఖపట్నం అనేది పెద్ద ఓడరేవు. అంతర్జాతీయ వర్తకం. ఓడరేవుల ద్వారా అంతర్జాతీయ వర్తకం జరుగుతుంది. 1932లో రోడ్డు రవాణా వ్యవస్థని ప్రారంభించినది నిజాం, 7వ నిజాం. 27 వాహనాలతో ప్రారంభించాడు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగులు 64,000 మంది మరియు బస్సులు 10,000 ఉన్నాయి. 2001లో రవాణా సౌకర్యాలున్న గ్రామాలు మొత్తం గ్రామాల్లో 3/4 వంతు. తెలంగాణ రోడ్లపైన తిరిగే 1 కోటి వాహనాల్లో ద్విచక్ర వాహనాలు ఇంచుమించు 3/4 వంతు ఉన్నాయి. చక్రాల కుర్చీలో ప్రయాణించేవారు ఉపయోగించాల్సింది ఫుట్పాత్ని. 1981 నుంచి 2001 సంవత్సరాల మధ్య జరిగిన మార్పు: 6 పెద్ద పట్టణాల్లో నివసించే జనాభా 2 పెరగ్గా మోటారు వాహనాల సంఖ్య 8 పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో, గాయపడే వారిలో ఎక్కువ మంది సైకిల్పై ప్రయాణించేవారు, పాదచారులు మరియు కాలిబాటల మీద నివసించేవారు ఉన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో నిర్వహిస్తుంది. రైలు కాపలా గేటు రోడ్ మరియు రైలు మార్గాలు కలిసే చోట ఉంటుంది. కంకరతో నిర్మించిన రోడ్ల బాధ్యత. గ్రామీణ రోడ్ల బాధ్యత గ్రామ పంచాయతీలు, పట్టణ రోడ్ల నిర్వహణ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలు తీసుకుంటాయి. సో భారతదేశంలో రోడ్లను నిర్వహించడం చాలా వరకు ప్రభుత్వ యాజమాన్యంలోనే జరుగుతాయి. మన దేశంలో వివిధ రకాల రోడ్లు ఉన్నాయి. జాతీయ రహదారులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నగరాల్ని కలుపుతూ నిర్మించిన వాటిని జాతీయ రహదారులు అంటారు. జాతీయ రహదారి నేషనల్ హైవే 44 ఈ క్రింది రాష్ట్రాల గుండా పోతుంది. సో మళ్ళీ చూద్దాం. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర. జిల్లాలను, చిన్న పట్టణాలను కలుపుతూ నిర్మించిన రోడ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణలో కంకరతో నిర్మించిన గ్రామీణ రోడ్ల బాధ్యతను గ్రామ పంచాయతీలు, పట్టణ రోడ్ల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీసుకుంటాయి. సో గ్రామీణ రోడ్ల బాధ్యత గ్రామ పంచాయతీలు, పట్టణ రోడ్ల నిర్వహణ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీసుకుంటాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లను సరిహద్దు రోడ్లు అని అంటారు. రైలు మార్గాలు. భారతదేశంలోని ప్రయాణికుల్లో 1/5 వంతు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు మార్గాల్ని ముఖ్యంగా వీటిని రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. బొగ్గు, ముడి ఇనుము, ఎరువులు, సిమెంటు మరియు ఆహార ధాన్యాలు. తెలంగాణలో అన్ని జిల్లాలను కలుపుతూ అభివృద్ధి చెందిన రైలు మార్గాలు ఉన్నాయి. వాయు మార్గాలు. తెలంగాణలోని హైదరాబాద్లోని శంషాబాద్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. జల మార్గాలు. భారతీయ వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువుల్ని విదేశాలకు ఓడరేవుల ద్వారానే రవాణా చేస్తారు. భారతీయ వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువుల్ని విదేశాలకు
ఓడరేవుల ద్వారానే రవాణా చేస్తారు. ఓడరేవు పట్టణాలు లేదా నగరాలు అనేవి ముఖ్య వ్యాపార కేంద్రాలు. తెలంగాణ రాష్ట్రానికి తీరరేఖ కానీ ఓడరేవులు కానీ లేవు. తీరరేఖ ఓడరేవులు తెలంగాణ రాష్ట్రానికి లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 ఓడరేవుల్లో విశాఖపట్నం పెద్ద ఓడరేవు. గోదావరి, కృష్ణ, పెన్నా నదుల్ని, వాటి కాలువల్ని జలమార్గాలుగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ వర్తకం అనేది ఓడరేవుల ద్వారానే జరుగుతుంది. 27 వాహనాలతో 1932 సంవత్సరంలో రోడ్డు రవాణా వ్యవస్థని నిజాం ప్రారంభించాడు. దీని పేరు NSRRTD, అంటే నిజాం స్టేట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇది మొదటి తరం ఆల్బియన్ ప్యాసింజర్ బస్. దీని పేరు డక్కన్ క్వీన్. రోడ్ల ఉపయోగాలు, ఉత్పత్తి, అమ్మకాలు. తెలంగాణలో ప్రయాణించడానికి రోడ్డు మార్గాల్ని అధికంగా ఉపయోగిస్తారు. రవాణా సౌకర్యాల లభ్యత విషయంలో తెలంగాణలోని గ్రామాల మధ్య మార్పు కనిపిస్తుంది. 2001లో 3/4 వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలున్నాయి. తమ ఉత్పత్తుల్ని వినియోగదారుడికి చేర్చడానికి పరిశ్రమలు, మార్కెట్లు చాలా వరకు రవాణా సౌకర్యాలపై ఆధారపడి ఉంటాయి. రవాణా కార్యకలాపాలు, ఉపాధి. రవాణా వాహనాల నిర్వహణకు వందలు వేల మంది అవసరం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 64,000 మంది ఉద్యోగులతో 10,000 బస్సుల్ని నడుపుతుంది. ఆ ఉద్యోగులు అకౌంట్ల నిర్వహణ, బస్సుల రిపేర్లు, బస్ డిపోల్లో పని, బస్ పాస్లు, టికెట్లు అమ్మడం, టికెట్ తనిఖీ అధికారులుగా విధులు నిర్వహించడం చేస్తారు. తెలంగాణ రోడ్లపైన తిరిగే 1 కోటి వాహనాల్లో ఇంచుమించుగా 3/4 వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలు. రవాణా వ్యవస్థ సమర్థంగా నడపడానికి తోడ్పడేవి. పెట్రోల్ లేదా డీజిల్ బంకులు, రిపేరింగ్ షాపులు, వాహనాలు అమ్మే షాపులు, విడి భాగాలను అమ్మే షాపులు రవాణా వ్యవస్థ సమర్థంగా నడపడానికి తోడ్పడతాయి. రవాణా సేవలు ఎంపిక. శతాబ్దాల నుండి దూరదేశాలు వెళ్ళడానికి లేదా వస్తువుల్ని తీసుకురావడానికి ఓడలు చాలా ముఖ్య రవాణా సాధనం. రవాణా పరంగా ఓడ ప్రయాణం చవక అయినా తక్కువ మంది మాత్రమే ఓడల్లో ప్రయాణిస్తున్నారు. ఎక్కువగా వస్తువులు ఓడల ద్వారా రవాణా అవుతున్నాయి. పెద్ద నగరాల్లో ప్రజలు నడవడానికి, సైకిల్ తొక్కడానికి ప్రత్యేక మార్గాలు ఉంటాయి. ఫుట్పాత్లు అంటే కాలిబాటలు ఉన్నప్పటికీ వ్యాపారులు వాటిని ఆక్రమిస్తున్నారు. చక్రాల కుర్చీలో ప్రయాణించేవారు ఫుట్పాత్ ఉపయోగించాలి. కానీ రోడ్డు కంటే ఫుట్పాత్ కొన్నిసార్లు చాలా ఎత్తులో ఉండి వాళ్ళు కూడా ఇతర మోటారు వాహనాలతో ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తుంది. చక్రాల కుర్చీలో ప్రయాణించేవారు ఫుట్పాత్ని ఉపయోగించాలి. జనాభా, రద్దీ మరియు కాలుష్యం. పట్టణాల్లో పెరిగిన వాహనాలను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, రోడ్లు వెడల్పు చేయడం వంటి చర్యల్ని తీసుకోవాలి. 1981 నుంచి 2001 సంవత్సరాల మధ్య 6 పెద్ద పట్టణాల్లో నివసించే జనాభా 2 పెరగ్గా మోటారు వాహనాల సంఖ్య అదే కాలంలో 8 పెరిగింది. పెట్రోల్, డీజిల్ వాడకం విపరీతంగా పెరగడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని రవాణా చేయగల ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. సురక్షిత ప్రయాణం. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో, గాయపడే వారిలో ఎక్కువ మంది సైకిల్ మీద ప్రయాణించేవారు, పాదచారులు లేదా కాలిబాటల మీద నివసించేవారు ఉన్నారు. రోడ్, రైలు మార్గాలు కలిసే చోట రైలు కాపలా గేటు ఉంటుంది. రైలు వెళ్ళేటప్పుడు వాహనాలు రైలు పట్టాలపైకి రాకుండా గేటు వేస్తారు. రైలు వెళ్ళిన తర్వాత గేటు తీస్తారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు. దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాల్ని ఎలా పాటించాలో తెలియజేస్తుంది. ప్రభుత్వ సంస్థలైన TSRTC వంటివి నిర్వహించేవి. TSRTC అంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఇవి డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్లో శిక్షణ కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాల్ని నిర్వహిస్తాయి. వీరు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. వక్తృత్వం అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆసక్తికరంగా మాట్లాడడం లేదా ఉపన్యాసం చేయడం. ట్రాఫిక్ నియమాల్ని పాటించడంలోనూ క్షేమంగా ప్రయాణించడంలోనూ మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. TSRTC సంస్థ. Thank you friends. Please subscribe this channel.